ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తు స్వీకరిస్తారని, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని దేవరకొండ ఎమ్మెల్యే గారు శ్రీ కేంద్రంలో పాల్గొనడానికి సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ శ్రీమతి అపూర్వరావు గారికి, నల్గొండ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ నవనాథ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, హనుమత్ని జడిగే ఐఏఎస్ యాదాద్రి కలెక్టర్ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నారాయణ పద్మావతి రెడ్డి గారికి, కాళీనగర్ డిఆర్డిఓ నల్గొండ గారిని ఒకేతోటి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వేముల వీరేశ్వర శాసనసభ్యులు గారిని, గౌరవనీయులు కోటేశ్వరరావు జిఎండిఎన్సీ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. విచ్చేసినటువంటి పురప్రముఖులు, అలాగే గౌరవ ఐఏఎస్, ఐపీఎస్, అలాగే లోకల్ వారి అందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. ముందుగా నేను కొద్దిగా మెల్ల మాడలే మైక్లా, అది మెల్ల మాట్లాడతా మైక్లా గొంతు పూర్తిగా పోయింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, ప్రియమైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రానికి ఈ సన్నాహక సమావేశం సందర్భంగా రావడం ఎంతో సంతోషకరమని చెప్పి మనం చేస్తూ, నేను స్పీచ్లో కొన్ని మాట్లాడిన మాటలే మళ్ళీ ప్రశ్నలు చెప్తున్నాను. చారిత్రాత్మక మ్యాండేట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఒక 3 నెలల క్రితం కూడా ఎవరు ఊహించలేదు. మాకు తెలుసు, నేను 6 నెలలు చెప్తున్నా, ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని. సరే, మా 4-5 సీట్లలో అంచనాలు పొరపాటు జరగడమో లేకపోతే ఏదో పొరపాటు జరిగిన కానీ 65 బదులు 70 సీట్లు రావాలి మాకు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగేశ్వర గారు మీరు గమనించాలి, 12కి 12 సీట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే. 12లో 11 గెలిచినాం మేము, ఒక్కటి నేరుగా మిస్ అయింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సమర్థవంతులు, పనిమంతులు, గట్టి పోరాటం చేసి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడించిండ్రు. నేను గత 5 ఏళ్ళుగా ఒక విషయం గమనించిన, చాలా మంది పెద్ద మనుషులు వచ్చిండ్రు, మీకు డైలాగ్ గుర్తు చేస్తా, కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని. బాలు నాయకు తెలుసు, అందరూ తెలుసు. ఆ కుర్చీ రెడ్డి పోయినా, ఆ కుర్చీ రెడ్డి పోయినా, కుర్చీ చేసుకొని కట్టిస్తాడు. ఏ దగ్గర ఎన్ని చోట్ల అసలు చోట్ల కుర్చీ చేసుకొని కట్టిస్తా, కుర్చీ చేసుకొని కట్టిస్తాడు. రాష్ట్రంలో అరుదైన విభిన్న వర్గాలకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీలు నెరవేర్చారు. మీకు అందరూ తెలుసు, ఈ యొక్క ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలని ప్రజలకి, అదేవిధంగా ఏ విధంగా మనము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి, బృందాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా మనం గ్రామాలు, వార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఏ సంకోచం లేకుండా, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి. ఇద్దరు సీనియర్ మంత్రులు ఏ రకంగా అప్లికేషన్ తీసుకోవాలి, కలెక్టర్ కూడా చెప్పారు. రేపు అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడైతే సీఎం గారు చేస్తారో క్యాబినెట్, ఆ క్యాబినెట్ అన్నట్టే మీకు అందజేయబడతాయి. వాటి ముందు రోజే మీరు అనుకున్నటువంటి గ్రామాల్లో అనుకున్నటువంటి హౌస్ హోల్డ్స్ చేర్చడం, అవసరమైతే ఫిలప్ చేసేటటువంటి యంత్రాంగాన్ని కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మీరు పూర్తి చేసుకోవడం. తెల్లారి అడ్డొచ్చించే మాత్రమే ఉండాలి. అక్కడికి వచ్చి పూర్తి చేసుకోవాలంటే మీకు కొంత దగ్గర జరగవచ్చు. మీ విలేజ్ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి అధికారులతో ఇంటింటికి అప్లికేషన్ పంపించడం, అప్లికేషన్ పూర్తి చేయించేటటువంటి బాధ్యత కూడా ముందు రోజే తీసుకోవడం, ఆ అప్లికేషన్ రిసీవ్ చేసుకునేటటువంటి ప్రక్రియని మీరు చాలా సులభంగా చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యి అక్కడికి వస్తే దానికి ఎక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ మన అధికారులు పెట్టి అది కూడా పూర్తి చేయించుకొని తీసుకోవడం. ఇంకా వేరే అంశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మీకు రావచ్చు. అదొక జనరల్ కౌంటర్లో పెట్టుకోండి, దాన్ని కూడా తర్వాత ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ప్రోగ్రామాలో ఉన్నాయో వాటిని మొత్తం మీరు సపరేట్ చేస్తారు, వాటిని మీరు రిసీవ్ చేసుకుంటారు. తర్వాత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దాన్ని ఏ రకమైనటువంటి స్క్రూటినీ చేయాలో దాని ప్రకారంగా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక అప్లికేషన్ మాట్లాడేది మళ్ళీ వాళ్ళు రాస్తారు. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి అవగాహన సదస్సు చేసిన పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సీనియర్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అసెంబ్లీలో వీపు శాసనసభ్యులు వీరు ఐలయ్య గారు, మా తమ్ముడు వీరేశం గారు శాసనసభ్యులు, మరొక సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు భోజనం శాసనసభ్యులు, మరొక సోదరుడు లక్ష్మారెడ్డి విధాన శాసనసభ్యులు గారికి, మరొక సోదరుడు సీనియర్ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, పెద్దలు శాసనసభ్యులు శ్యాములు గారు, మా సోదరుడు కొండూరు జయవీరెడ్డి గారు, అలాగే మా సీనియర్ శాసనసభ్యులు మా అందరికీ రోల్ మోడల్ అయిన మా సిస్టర్ పద్మావతి గారికి, కలెక్టర్స్కు, ఎస్పీస్కు, పత్రికా విలేకరులకు, మా నాయకులందరూ కూడా నమస్కారం. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 20 రోజులు రాకముందే మనం ప్రజాక్షేత్రంలో తిరిగి 2 రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు మళ్ళా మనం ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీమ్లని అమలు చేయడమే కాదు,
మిగతాపోతూ అందరూ శాసనసభ్యులము మినిస్టర్స్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా నిలిచబడ్డ సీనియర్ నాయకులు వారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా రివ్యూ చేసుకున్నాం. తప్పకుండా మనతో పాటు ఆఫీసర్స్ అందరూ ఒక టీంలాగా పనిచేసి ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద కావాలి. దళిత బంధు అయినా గృహలక్ష్మి అయినా ఏదైనా ఎమ్మెల్యేలే రాజులుగా ఉన్నాం. కానీ ఇవాళ గ్రామాల దగ్గరికి అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకొని నూతన వరవడికి తీసుకొస్తున్న మనం ఈ సందర్భంలో ఆఫీసర్లకు ఎంత బాధ్యత ఉందో మనకంతే బాధ్యత ఉంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మా మంత్రివర్యులకు స్వాగతం పలుకుతూ తప్పకుండా ఎవరి మంత్ కూడా